ఓం శాంతి. 24/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. అద్భుతమైన డ్రామా. నేను శివబాబాకు మధురాతి మధురమైన బిడ్డను. బేహద్దు ప్రాప్తులను పొందుతున్నాను. బాబా నాకిచ్చిన సంతోషాన్ని, ప్రాప్తులను అందరికీ పంచుతున్నాను. సుఖశాంతులను అందించే బేహద్దు వ్యాపారము చేస్తున్నాను. ఆత్మనైన నేను బేహద్దు డ్రామాలో ముఖ్యమైన పాత్రధారిని. ఈ డ్రామా చాలా యాక్యురేట్గా తయారు చేయబడి ఉంది. శివబాబా ఈ బేహద్దు డ్రామా ఆటను నేను ఇష్టపడుతున్నాను. సంతుష్టంగా నా పాత్రను అభినయిస్తున్నాను. ఈ బేహద్దు డ్రామాలోని ప్రతి దృశ్యము చాలా సుందరంగా ఉంది. నేను సదా ప్రసన్నంగా ఉంటూ ప్రతి దృశ్యాన్ని చూస్తున్నాను. సృష్టికర్త శివబాబా మీకు నచ్చిన ఈ డ్రామా ఆట నాకు కూడా నచ్చినది. గెలుపు ఓటముల ఆట బాగుంది. రాత్రి పగలు ఆట బాగుంది. శివబాబా డ్రామాలో నాకు లభించిన పాత్రతో నేను సంతోషంగా ఉన్నాను. ఖుషీగా నా పాత్రను పోషిస్తున్నాను. జ్ఞానాన్ని స్మరణ చేసుకుంటూ నా పాత్రను పూర్తి చేస్తున్నాను. నేను సదా హర్షితముగా ఉంటాను. జ్ఞానము నన్ను సదా ప్రతి పాత్రలోనూ సంతుష్టముగా ఉంచుతోంది. ఆత్మనైన నేను ఈశ్వరీయ విద్యాలయములో చదువుకుంటున్నాను. సంగమ యుగములో ఉన్నాను.
నేను సత్యయుగ ఆది మరియు కలియుగ అంత్యము మధ్య సంగమ యుగములో భవిష్యత్తు కొరకు చదువుకుంటున్నాను. బాగా చదివి మంచి ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటాను. శివబాబా, నేను భక్తి మార్గములో దాన పుణ్యాలను చేస్తూ ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూనే వచ్చాను. జ్ఞానము ద్వారా నేను మరలా పైకి ఎక్కుతున్నాను. ఆత్మనైన నేను పాత ప్రపంచముతో బేహద్దు సన్యాసము కలిగి ఉన్నాను. ఇది తమో ప్రధానమైన శిథిలమైన సృష్టి అని, అతి త్వరలో వినాశనం కానున్నదని నేను తెలుసుకున్నాను. శివబాబా, మీరు తెలియచేస్తున్న జ్ఞానము ఆధారంగా ఆత్మనైన నేను కల్పము యొక్క ఆయుష్ అతి తక్కువగానే మిగిలి ఉందని అర్థమైనది. నేను పవిత్రతను ధారణ చేస్తూ పవిత్ర ప్రపంచానికి వెళ్తాను. నేను ప్రతిరోజు బుద్ధితో ఆత్మీక యాత్రను చేస్తున్నాను. ఆత్మీక తండ్రితో మిలనము చేస్తున్నాను. నా బుద్ధి ఒకే ఒక్క నిరాకార శివునిపై ఏకాగ్రమై ఉన్నది. శివబాబా, నేను అవ్యభిచారి ఆత్మీక యాత్రలో ఉన్నాను. ఇల్లైన పరంధామానికి తిరిగి వెళ్తున్నాను. ఆత్మనైన నేను శాంతిధామములో మీ జతలో సంపూర్ణ శాంతిని అనుభవం చేస్తాను. శివబాబా, మీరు తెలియజేస్తున్న జ్ఞానము, మీరు ఇచ్చే జీవన్ముక్తి ఆస్తి పూర్తి ప్రపంచానికి భిన్నమైనవి. నేను మొట్టమొదట అల్ఫ్ బాబాను గుర్తు చేస్తున్నాను. బే బాదుషాహీని పొందుతున్నాను. శివబాబా, ఆత్మనైన నేను భక్తిని పూర్తి చేసుకొని జ్ఞాన మార్గంలోనికి ప్రవేశించాను. నాకు భక్తి పట్ల తిరస్కార భావన అయితే లేదు.
తయారైన డ్రామాలో భక్తి అనంతరము జ్ఞానము అని తెలుసుకున్నాను. నా బుద్ధి పాత చీచీ ప్రపంచము నుండి తొలగిపోయినది. ఆత్మనైన నేను పాటలు, మాటలు, భజనలు వీటన్నింటి నుంచి అతీతంగా శాంతి స్థితిలో స్థితమవుతున్నాను. నేను జ్ఞాన మార్గములో బుద్ధి ద్వారా ఆత్మీక యాత్రను చేస్తున్నాను. శివబాబా సత్యమైన జ్ఞానము లభించనంత వరకు భక్తి చేస్తూ వచ్చాను. భక్తి కంటే ఉన్నతమైన జ్ఞానము లభించిన తరువాత నా బుద్ధి భక్తి నుండి తొలగిపోయినది. ఆత్మనైన నేను సుఖ దుఃఖాల ఆటలో గెలుపు ఓటమిల ఆటలో ప్రసన్నముగా ఉంటూ పాత్రను అభినయిస్తున్నాను. శివబాబా ఈ రావణ రాజ్యంలో దుఃఖమే దుఃఖముందని నాకు తెలిసినది. ఈ జ్ఞానము ద్వారానే నేను మరలా స్వరాజ్యాన్ని పొందుతాను. సాధు సత్పురుషులకు తెలియని జ్ఞాన రహస్యాలను నేను తెలుసుకున్నాను. ఆత్మనైన నేను రాజయోగము ద్వారానే సుఖశాంతుల వారసత్వాన్ని పొందుతాను. శివబాబా నేను ఆత్మీక సర్వీసు చేస్తూ స్వపురుషార్థము చేస్తున్నాను. అర్ధకల్పపు భక్తి ద్వారా నేను ఒక్కొక్క మెట్టు కిందకు దిగుతూనే వచ్చాను. ఇది తయారవుతున్న డ్రామా అని నేను గుర్తుంచుకున్నాను. బాబా మీరు నాకు బేహద్ ఆస్తిని అందిస్తున్నారు. నేను తప్పక మంచి పురుషార్థము చేసి రాజ్యాధికారాన్ని పొందుతాను. ఈ ఆస్తి గురించి సర్వులకు తెలియచేస్తాను. వారితో కూడా ఈ ప్రాప్తిని చేయిస్తాను. నాకు లభించిన సంతోషాన్ని నేను ఇతరులకు కూడా ఇస్తున్నాను.
శివబాబా, ఈ సంపాదనతో నాకు బేహద్దు ప్రాప్తి లభించనున్నది. ఈ జ్ఞానము ద్వారానే స్వరాజ్యము లభించనున్నది. సాధు సత్పురుషులకు కూడా తెలియని గుహ్య రహస్యము నాకు అర్థమైనది. సుఖశాంతుల వ్యాపారము ఇదే. నేను ఈ సేవలో నిమగ్నమై ఉన్నాను. ఆత్మనైన నేను దేహ సంబంధమైన సర్వీసులను వదిలివేసి ఈశ్వరీయ సేవలో నిమగ్నమవుతున్నాను. శివబాబా, నేను ప్రభాత సమయములో విన్న జ్ఞానాన్ని బుద్ధితో నెమరు వేస్తున్నాను. నిరాకార భగవంతుడు ప్రతిరోజు నన్ను చదివించటానికి వస్తున్నారు. నాకు రాజయోగాన్ని నేర్పించి నరుడు నుండి నారాయణుడిగా చేస్తున్నారు. శివబాబా, ఈ యోగము అత్యంత ప్రసిద్ధమైనదని నాకు అర్థమైనది. శివబాబా, స్థూల ధనము దానము చేసి ఒక్క జన్మ ప్రాప్తిని పొందుతున్నాను. ఇక్కడ నేను అవినాశీ ధనాన్ని దానము చేసి 21 జన్మల వారసత్వాన్ని పొందుతున్నాను. ఆత్మనైన నేను ఈశ్వరీయ యజ్ఞములో నా సర్వస్వాన్ని సఫలము చేస్తున్నాను. నేను బాబా నుండి నరుడు నుండి నారాయణుడిగా అయ్యే వారసత్వాన్ని పొందుతున్నాను. శివబాబా, నేను బాగా చదివి ఉన్నతమైన పదవిని ఫిక్స్ చేసుకుంటాను. మహాదానిగా అయ్యి ఉన్నతమైన పదవి పొందుతాను. అందరికీ జ్ఞానధనాన్ని దానము చేస్తాను. ఆత్మనైన నేను మొట్టమొదట సుఖపు వారసత్వాన్ని పొందుతాను. నెమ్మది నెమ్మదిగా ఆత్మనైన నేనే రావణ రాజ్యంలో ప్రవేశించాను. శివబాబా, నేను తమో ప్రధానము నుండి మరలా సతో ప్రధానంగా అవుతున్నాను. నేను దేవతా ధర్మానికి చెందిన దేవతను. శివబాబా, మీరు ఈ సంగమ యుగములో దైవీ ఆత్మలందరినీ
సంగమ యుగములో ప్రోగు చేసి దైవీ వృక్షానికి అంటు కడుతున్నారు. మీరు నూతన ప్రపంచాన్ని రచిస్తున్నారు. ఆత్మనైన నేను డ్రామా అనుసారంగా ఆస్తిని పొందుతాను మరియు డ్రామా అనుసారంగా ఆస్తిని పోగొట్టుకుంటాను కూడా. ఈ చక్రము ఖచ్చితముగా ప్రతి 5,000 సంవత్సరములకు ఒకసారి పునరావృతమవుతూ ఉన్నది. శివబాబా, మీరు ఈ సంగమ యుగములో లక్ష్మీనారాయణులకు దైవీ రాజ్యాన్నిచ్చారు. ఆత్మనైన నేను లక్ష్మీనారాయణుల వలె పురుషార్థము చేస్తున్నాను. నేనిప్పుడు అంతిమ జన్మలో ఉన్నాను. ఆత్మనైన నేను భిఖారి నుండి రాకుమారునిగా అవుతున్నాను. రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను. రాజ్య భాగ్యాన్ని పొందుతాను. శివబాబా, మీరు తెలియజేసే ప్రతి విషయముపై నాకు నిశ్చయం ఉన్నది. ఇది అనాది అవినాశి డ్రామా. ఇది బేహద్దు గెలుపు ఓటముల ఆట. శివబాబా, ఏమి జరిగినా అంతా నా మంచికే. సృష్టికర్త అయిన మీకు ఈ డ్రామాపై ప్రీతి ఉన్నది. నాకు కూడా ఈ బేహద్దు డ్రామాపై ప్రీతి ఉంది బాబా. నాకు ఎవ్వరిపై తిరస్కార భావన లేదు. భక్తి పాత్ర కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. డ్రామాలో ఏమి జరుగుతున్నా అంతా కళ్యాణమే కళ్యాణము. జరగకూడనిది ఏదీ జరగటం లేదు. అంతా జరగవలసినదే జరుగుతున్నది. శివబాబా, నేను డ్రామా రహస్యాన్ని పూర్తిగా అర్థము చేసుకున్నాను. నేను ఆసురీ సంప్రదాయం నుండి ఈశ్వరీయ సంప్రదాయంలోనికి వచ్చాను. మరలా దైవీ సాంప్రదాయమునకు వెళ్తాను. అనాదిగా తయారైన ఈ డ్రామా చాలా సుందరమైన నాటకము. శివబాబా, నేను డ్రామాలోని
ప్రతి దృశ్యాన్ని చూస్తూ ఖుషీగా ఉన్నాను, నిశ్చింతగా కూడా ఉన్నాను. బేహద్దు రాత్రి బేహద్దు పగలుగా పరివర్తన కానున్నది. శివబాబా, ఈ బేహద్దు డ్రామాలో నాకు ఏ పాత్ర లభించిందో దానిని నేను తప్పక అభినయిస్తాను. ఇది చాలా మంచి బేహద్దు డ్రామా. నేను డ్రామాను అర్థం చేసుకుని సంపన్నముగా అయ్యాను, జ్ఞానస్వరూపముగా ఉన్నాను. శివబాబా, మీ లీల అపరమపారము. మీ రచన తప్పకుండా అద్భుతంగానే ఉంటుంది. ఎప్పుడూ ఆగిపోని ఈ బేహద్దు ఆటలో నాకు మజా కలుగుతూ ఉంది. నేను ఈ బేహద్దు నాటకాన్ని అర్థం చేసుకున్నాను. శివబాబా, మీ లీల ఎంత బాగుంది. ఈ బేహద్దు నాటకము ద్వారా నేను విశ్వాధికారిగా అవుతాను. మీరు తెలియచేస్తున్న జ్ఞాన విషయాలను స్మరిస్తూ స్మరిస్తూ ఆనందాన్ని పొందుతున్నాను. దివ్య దృష్టి ద్వారా అనేక భవిష్య రహస్యాలను తెలుసుకున్నాను. నేను విజయీ ఆత్మను. పురుషార్థముతో పాటు యోగ ప్రయోగము చేస్తూ వాతావరణాన్ని పరివర్తన చేస్తున్నాను. నేను పుణ్యాత్మను. సేవ ద్వారా నా పుణ్య ఖాతా జమ అవుతూ ఉంది. ఓం శాంతి.